ఇప్పుడు మరి అబ్బాయిలు స్మోకింగ్ అలాగే ఆల్కహాల్ చేస్తున్నారు కదా! అది బేబీ మీద పడే అవకాశం ఉంటుందా ఆ ప్రభావం? అసలు ఇలా స్మోకింగ్ చేసే మెన్‌లో ఏంటంటే కొంతమందికి సెమెన్ పారామీటర్స్ గూడా తగ్గుతాయి. ఓకే. అంటే మొటిలిటీ గానీ, హ్మ్. మార్ఫాలజీ గానీ అంటే స్పెర్మ్ షేప్స్ వాటిలో కూడా తేడాలు రావడం వల్ల, యాక్టివిటీలో తేడా రావడం వల్ల కొంతమందికి అసలు ప్రెగ్నెన్సీ రావడంలోనే ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళే అమ్మాయిలే టెస్టులు చేయించుకుంటున్నారు గానీ, అబ్బాయిలు హ్మ్. చేయించుకోవట్లేదు. కరెక్ట్. ఫస్టు అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు. యూజువల్లీ మేమేం చెప్తాం ఒక 1 ఇయర్ వరకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మీకు టెస్టులు చేసి చూడాలి అని చెప్తుంటాం. సో, ఆ టెస్ట్‌లకి ఈ లేడీస్‌నే తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. యెస్ మ్యామ్. అంతేగాని హస్బెండ్ రావడం కొంతమందిలో. కొంతమంది బానే అండర్‌స్టాండ్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. హస్బెండ్‌కి కూడా మేము సెమెన్ అనాలిసిస్ రాయడం జరుగుతుంది. హ్మ్. అంటే వీర్య కణాల పరీక్ష. యెస్. సో, అది వాళ్ళు అర్థం చేసుకొని చేయించుకుంటారు. హ్మ్. కానీ కొంతమందిలో ఏంటంటే ఈగో ప్రాబ్లమ్ వల్ల కావచ్చు, లేదు వాళ్ళ పేరెంట్స్ యెస్. లో ఉన్న వాళ్ళ థాట్ ప్రాసెస్ వల్ల కావచ్చు. వాళ్ళ భార్య మీద కోపం. ఫస్ట్ ఈ అమ్మాయికే చూపించండి. హ్మ్. ఈ అమ్మాయిలోనే ఏదో లోపం ఉండుంటుంది యెస్ మ్యామ్. అని ఈ యాంగిల్‌లో మాత్రం సొసైటీలో హ్మ్. చాలా చేంజ్ రావాలి. యెస్ మ్యామ్. సో, ప్రెగ్నెన్సీ రాలేదంటే ఫస్ట్ గుర్తొచ్చేది వీళ్ళకి అమ్మాయిలో ఏదన్నా హ్మ్. తేడా ఉందేమో. యెస్ మ్యామ్. అంతేగాని వాళ్ళు చూపించుకో. యెస్. అసలు యాక్చువల్‌గా ఇన్‌ఫర్టిలిటీ కపుల్స్‌ని తీసుకుంటే హ్మ్. ఆడవాళ్ళకి ఎంతమంది ఎఫెక్ట్ ఉంటుందో, జెంట్స్‌లో కూడా అంతగాను సమానంగా యెస్ మ్యామ్. ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. అవి గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటేనే సక్సెస్ ఉంటుంది. అంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ కూడా వస్తాయంటారు. యెస్. అది ఎంతవరకు కరెక్ట్? సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అని కొన్ని ఉంటాయి. హ్మ్. లైక్ క్లమైడియా, హ్మ్. గొనేరియా అండ్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, హెచ్‌పివి ఇవన్నీ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సెక్షువల్‌గా ట్రాన్స్మిట్ అవుతాయి. ఓకే. అండ్ ఇప్పుడు ఉన్న సొసైటీలో ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కూడా కొంతమంది మ్యారిటల్ సెక్షువల్ కాంటాక్ట్స్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ అటాక్ అయ్యి వాళ్ళు కనుక తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళ ట్యూబ్స్, ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ రావడంలో కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ వెజైనాలు, సర్విక్స్‌లో, హ్మ్. యూట్రస్‌లో అలా ఒకదాని నుంచి ఒకటి బాడీలో అలా ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో స్ప్రెడ్ అయ్యి దానివల్ల వీళ్ళు కడుపు నొప్పి, హ్మ్. వామిటింగ్స్, ఫీవరు ఇలాంటివి కూడా మేము చూస్తున్నాం కొంతమందికి. ఓకే. వీటిని పిఐడీస్ అంటాం. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ అనమాట. సో, ఇవి రాకుండా ప్రొటెక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పుడు కూడా బ్యారియర్ మెథడ్స్ హ్మ్. అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేని కపుల్స్‌లో ఆర్ ఆహ్, ఎవరైనా రిలేషన్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కాండోమ్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా ఆ పార్ట్నర్‌కున్న ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.